That is the distance now. అదే ఇప్పుడు దూరం అండి. God very far from man. దేవుడు మానవునికి ఎంతో దూరంగా ఉంటున్నాడు. The living land of heaven and the paradise, it is very far from us. The living land of paradise and kingdom, it is far from us. దేవుడు నివాసం ఉంటున్నటువంటి పరదేశు అనేటువంటి ఆ యొక్క ప్రదేశము ఎంతో దూరం అండి మానవునికి. But what God said? కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, though I was very far from you, నేను నీకు దూరంగా ఉంటున్నప్పటికీ, but I want to dwell with you. నేను నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాను. How it could be? అది ఏ విధంగా సాధ్యము? You are all committed sin against me. మీరందరూ కూడా నాకు విరుద్ధంగా పాపం చేస్తున్నారు. Then how can I enable to have fellowship with man? నేను ఏ విధంగా మానవునితో సహవాసం చేయగలను పాపంతో ఉంటే? That's why I want to send my only begotten son. అందుకనే నేను నా సొంత కుమారుణ్ణి, నాకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి యొక్క లోకానికి పంపించాలనుకుంటున్నాను. Where the son will come? ఎక్కడ ఆ యొక్క కుమారుడు జన్మిస్తాడు? God himself, the true in God, Father, Son and the Holy Spirit. దేవుడే త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుడు. And God himself, there is a imagine, in the imagine of God, God himself, the likeness of God came down from the heaven. దేవుడు తనకు తానుగా తన పోలికలో ఉన్నటువంటి దేవుడే ఈ యొక్క లోకంలోనికి కుమారుని రూపంలో రావడం జరిగింది. His name is Lord Jesus Christ. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. He did so many miracles in this world. ఆయన ఈ యొక్క లోకంలో అనేక అద్భుత కార్యాలు చేశారు. He made many lames to walk on the street. ఈ యొక్క ఆ యొక్క వీధుల్లో కుంటి వారిని నడవజేశారు. Many blind people came unto him. అనేక గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చారు. And he was touched him and healed him. ఆయన వారిని ముట్టి స్వస్థపరిచాడు. They had vision and sight. వారికి చూపు పొంది వెళ్ళారు. They glorified God always in their life. వారి యొక్క జీవితాంతం కూడా దేవుణ్ణి మహింపరుస్తూ జీవించేవారు. Many dumb people came. అనేక మూగవారు వచ్చారు. They couldn't able to speak. వారు మాట్లాడలేనటువంటి వారు. There is no, the tongue became very thick. వారి యొక్క నాలుక మందమైపోయి ఉండేది. And that is maybe became a small tongue, but it is thick. అది నాలుక చిన్నదైనప్పటికీ ఎంతో మందంగా ఉండేది. But he couldn't కొంచెం ఉండమ్మా. But he can't able to speak. వారు మాట్లాడలేకపోయేవారు. He became a dumb. వారు మూగవారిగా ఉండేవారు. But God touched his tongue. అయితే దేవుడు వారి యొక్క నాలుకను ముట్టాడు. He enabled to speak very properly. వారు ఎంతో స్పష్టంగా మాట్లాడగలిగేటువంటి శక్తిని పొందుకున్నారు. He glorified God always. వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి మహింపరుస్తూనే ఉండేవారు ఆయన నాలుకతో. Deaf people came unto him. చెవిటి వారు ఆయన వద్దకు వచ్చారు. The Lord said, Lord, I am a deaf. వారు చెప్పేవారు, దేవుడా నేను చెవిటివాడను అని. I can't hear. నేను వినలేను అని. Then Lord touched them. అయితే దేవుడు వారిని కూడా ముట్టాడు. The mighty power was touched them. దేవుని యొక్క శక్తి వారిని ముట్టింది. They are all healed by God. వారందరూ కూడా దేవుని ద్వారా స్వస్థత పొందారు. Always glorifying God. ఎల్లప్పుడూ దేవుణ్ణి మహింపరుస్తూ వెళ్ళేవారు. And the Lord said to man, అయితే దేవుడు మానవునితో చెప్పాడు, that is not my plan. నా ప్రణాళిక ఇది కాదు అని. Only I am going to do some miracles in this world. ఈ లోకంలో అద్భుత కార్యాలు చేయడమే నా ప్రణాళిక కాదు. The Lord turned the water into wine. దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. And he made 5 loaves and 2 fishes. He break it and blessed it. And more than 5,000 people were be fed. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. Only small loaves, but he fed more people. ఎంతో చిన్న రొట్టెలు అయినప్పటికీ ఆ రొట్టెలన్నీ కూడా 5,000 మంది తినగలిగేటువంటి అద్భుత కార్యం ఆయన చేశారు. Everything it is in the sight of God, very simple matter, very simple matter. దేవుని దృష్టికి ప్రతిదీ కూడా చాలా చిన్న విషయం, సులభమైన విషయంగా కనపడిందండి. What is the plan and purpose of God? అయితే దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఏంటంటే, he is very far from us. దేవుడు మనకు దూరంగా ఉంటున్నప్పటికీ our sins are our sins bringing prevention and obstructions to reach God. మన యొక్క పాపంలో దేవుణ్ణి సమీపించడానికి అడ్డుగా ఉండేటివి. And what can I do now? అయితే నేను ఇప్పుడు ఏం చేయగలను? The Lord want to make it the far distance. It is very near unto us. దేవుడు ఆ దూరాన్ని దగ్గర చేశాడండి. That's why came down from heaven. అందుకని పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. He died for us on the cross. ఆయన మన కొరకు కలువరి శిలువలో మరణించారు. He was shed his precious blood. తన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు చిందించారు. The blood of Jesus Christ cleanses us from every sin. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రశస్తమైన రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరుస్తుంది. The Lord Jesus, he was shed the last drop of his blood. ఆయన తన ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని కార్చారు. Maybe here some people are there.
ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, It belongs to God, దేవునికి సంబంధించినటువంటి వారు, but we don't know కానీ మాకు తెలియదు who are the souls, who are the people. ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వారిని మేము గుర్తెరగలేదు. But God knows every child of God here. అయితే దేవుడు మాత్రం వారి బిడ్డల్ని ఎరిగేటువంటి దేవుడు. Remember, all blood, his blood, total blood was shed for us on the cross. దేవుని యొక్క రక్తం అంతా కూడా ఆ యొక్క కలువరిలో దారపోసారండి. The Lord last drop of blood is there in his body still. దేవుని యొక్క శరీరంలో ఆఖరి రక్తం ఉండేది. He is about to die now, ఆయన మరణించేటువంటి ముందు and he shed that blood also. ఆ యొక్క ఆఖరి రక్తపు బొట్టు కూడా ఆయన కార్చేశారు. Then he was died. ఆఖరిగా ఆయన మరణించారు. He was buried. ఆయన పాతి పెట్టబడ్డాడు. Rose up from the grave. ఆ యొక్క సమాధి నుండి తిరిగి లేపబడ్డాడు. That is the living Savior, Lord Jesus Christ. జీవిస్తున్నటువంటి రక్షకుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు If ప్రభువు. you believe in the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచితే you will be very near to him. ఆయన మీకు ఎంతో దగ్గరగా ఉండేటువంటి దేవుడు. The kingdom of God is near to your house. దేవుని యొక్క రాజ్యం మీ ఇంటికి దగ్గరగా ఉంటుంది. The Lord is near to your heart. దేవుడు మీ యొక్క హృదయానికి దగ్గరగా ఉంటాడు. The far God, దూరంగా ఉన్నటువంటి దేవుడు enthroned far place. చాలా దూరంలో సింహాసనాసీనుడై What ఉంటున్నటువంటి Bible says? బైబిల్ యొక్క వాక్యం ఏం సెలవిస్తోందండి? Your eyes will be see the beauty of the king. మీ యొక్క కళ్ళు ఆ యొక్క దేవుని రాజు యొక్క అందమును చూచును అని. And because you will see the far country. అదే విధంగా మీరు దూరంగా ఉంటున్నటువంటి ప్రదేశంను చూస్తారు అని. How it could be? అదే విధంగా సాధ్యమండి. We want to read one word and finish now. దేవుని యొక్క వాక్యం నుండి ఒక వచనం చదివి మేము ముగిస్తాం. John's Gospel chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయము. The far God became near unto you now. దూరంగా ఉంటున్నటువంటి దేవుడు మీకు దగ్గరయ్యాడు. And John's Gospel chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయము. First 3 verses we will read. 3 వచనాలు మేము చదివి In వినిపిస్తాం. the beginning was the Word, and the Word was with God, and the Word was God. The same was in the beginning with God. All things were made by him, and without him was not anything made that was made. In him was life, and the life was the light of man. ఆదియందు వాక్యముండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. In the beginning was the Word with God.